ఫ్రెండ్స్ గత 15-20 సంవత్సరాల నుంచి టెక్ ఇండస్ట్రీ ఫాలో అవుతున్నా నేను. చాలా టెక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను 10 సంవత్సరాల క్రితం కూడా. ఇవి వస్తాయి, ఫ్యూచర్లో వస్తాయి అని చెప్పేసి. కొన్ని అయితే రాలేదు, కొన్ని అయితే అసలు కనుమరుగైపోయినాయి, సమాధి అయిపోయినాయి అని చెప్పొచ్చు. అలాంటి వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. టెక్ ఫెయిల్స్ అనమాట. అండ్ ఇది చాలా ఉంటాయి. ఇవి కొన్ని నేను సెలెక్ట్ చేశాను, ఇంకా చాలా ఉన్నాయి. ఒకవేళ మీకు ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే ఈ సిరీస్ మనం కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ టెక్ వచ్చేసరికి లైఫై. ఇది ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ నేను దీని గురించి ఒక వీడియో కూడా చేశాను, లైఫై అని చెప్పేసి. లైఫై అంటే ఏంటంటే మనకి ఏదైతే వైఫై ఉందో, వైఫై మనకి రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ నుంచి మనకు ట్రాన్స్ఫర్ అయ్యింది డేటా. ఇది ఎలా ఉంటుందంటే లైట్ అనమాట. లైట్ యూస్ చేసుకొని మన లైట్ ఇంటెన్సిటీ ఉంటుంది కదా, లైక్ మన లైట్ ఫ్లక్చువేషన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో దాన్ని యూస్ చేసుకొని బైనరీ కోడ్ ద్వారా ఇది డేటాని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ అనమాట లైఫై. ఇది దీన్ని 2011 టెడ్ టాక్స్లో హాస్ అనే అతను డెమో కోడ్ తీసుకొచ్చాడు అక్కడ. అది అందరు వర్క్ చేస్తారు. ఇప్పుడు చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి, ప్యూర్ లైఫై అని చెప్పేసి. ఇట్లా చాలా కంపెనీస్ కూడా లైఫై ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి, స్టిల్ వర్క్ చేస్తూ ఉన్నాయి. కానీ పబ్లిక్ అవైలబిలిటీకి అయితే ఏం రాలేదు. మనమైతే లైఫై యూస్ చేయట్లేదు, అందరం మనం వైఫై యూస్ చేస్తూ ఉన్నాం. దీనిలో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఎందుకు ఫెయిల్ అయిందో వాటి గురించి మనం మాట్లాడదాం. టెక్ ఫెయిల్ అంటే ఎందుకు ఫెయిల్ అయిందో కూడా తెలుసుకోవాలి మనం. అసలు దీని బెనిఫిట్స్ ఏంటంటే, దీనికి మనకి నార్మల్ వైఫై ఎలా ఉంటుంది, ఒక 10 మంది కనెక్ట్ చేశారనుకోండి, మొత్తం వాళ్ళ మధ్య డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది స్పీడ్. లైఫై అలా ఉండదు. మొబైల్ ఫోన్ కి లైఫై దాకా కనెక్ట్ అయ్యాను అనుకోండి, ఒక లైట్ కి ఒక 100 Mbps స్పీడ్ ఉంటే మొత్తం స్పీడ్ మనమే యూస్ చేసుకోవచ్చు, డిస్ట్రిబ్యూట్ అయితే అవ్వదు. సో ఇది కాన్సెప్ట్. అది కాకపోతే దీనికి మైనస్ ఏంటంటే, ఎందుకు ఇది ఫెయిల్ అయిందంటే, ఇది లైట్ కాబట్టి లైట్ గోడల లోపలికి రాలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా నేను వైఫై యూస్ చేయొచ్చు, మొత్తం నేను క్లోజ్డ్ రూమ్లో ఉన్నాను, వైఫై నేను యూస్ చేయొచ్చు. ఎందుకంటే రేడియో ఫ్రీక్వెన్సీస్ ఇక్కడికైతే వస్తాయి, నా ఫోన్లో సిగ్నల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, వైఫై సిగ్నల్స్. అదే లైఫై కనెక్ట్ అయ్యామనుకోండి, లైట్ గోడలో నుంచి లోపలికి అయితే రాలేదు. సో ఇదొక ప్రాబ్లం. అండ్ ఇంకొకటి, ఇది ఓన్లీ ఇండోర్లో మాత్రం మనం యూజ్ చేయగలం లైట్ అనేది. అవుట్డోర్కి వెళ్ళాం అనుకోండి, బ్రైట్ సన్లైట్ ఉందనుకోండి, అసలు పని చేయదు. లైట్స్ అనేవి ఇక యూజ్లెస్ అనమాట, పనికి కూడా రావు. సో ఇవన్నీ దీనికి కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు వైఫై స్పీడ్స్ కూడా పెరుగుతూ వెళ్ళిపోతూ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి లైఫై అనేది బ్యాక్ వెళ్తూ వస్తుంది. ఇంకా దీని మీద వర్క్స్ జరుగుతున్నాయి. కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ అనేది సమాధి అయిపోలేదు. కొన్ని కంపెనీస్ దీని మీద ఇంకా వర్క్ చేస్తూ ఉన్నాయి. చూద్దాం మరి ఫ్యూచర్లో పబ్లిక్ అవైలబిలిటీ కూడా వస్తుందేమో లైఫై. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ కూడా దీని మీద వీడియో చేశాను నేను, ప్రాజెక్ట్ ఎరా అని చెప్పేసి. చాలా సంవత్సరాల క్రితం వీడియో చేశాను, గూగుల్ ప్రాజెక్ట్ ఎరా. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మాడ్యులర్ ఫోన్ కాన్సెప్ట్. మన ఫోన్ ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ మనం యూస్ చేస్తున్నాము, మొబైల్ ఫోన్లో మనం నచ్చని పాటు పీకేసి అది కొత్తది పెట్టుకోవచ్చు. ఇప్పుడు కెమెరా నాకు నచ్చలేదు, కెమెరా తీసేసి కొత్త కెమెరా పెట్టేయచ్చు మనం, బ్యాటరీ పీకేయచ్చు, అన్ని ప్రాసెసర్ ఎవ్రీథింగ్ మనం ఏది మనకు వద్దనుకుంటే మనం దాన్ని తీసేసి మనం అటాచ్ చేసుకోవచ్చు అనమాట. కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ ఈ కాన్సెప్ట్ అయితే చూస్తేనే ప్రాక్టికల్గా వర్కౌట్ అని అర్థమైపోయింది. దీనిలో కాంప్లికేషన్స్ ఏంది, ఎందుకు ఈ ప్రాజెక్ట్ షట్ డౌన్ అయిపోయిందంటే, మెయిన్ రీజన్ వచ్చేసరికి ఇది మాడ్యులర్ కాన్సెప్ట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పబ్లిక్కి నాలెడ్జ్ ఉండదు. ప్రజెంట్ నా దగ్గర స్నాప్డ్రాగన్ 880 ప్రాసెసర్ ఉంది, దాన్ని తీసేసి నేను కొత్తగా నడుస్తున్న ప్రాసెసర్ ఉంది 8 Elite Gen 5, అది తీసుకొచ్చి నేను వేసుకుంటా. కొంతమందికి ఏం తెలియదు కదా, సో వాళ్ళు 8 Elite Gen 5 నుంచి అది పీకేసి వాళ్ళు 8 Gen 3 కూడా వేసుకోవచ్చు. పబ్లిక్ అందరికి నాలెడ్జ్ ఉంటుంది కదా ఏం చేయాలి ఏంటనేది, అదొకటి మైనస్ దీనికి. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యాగ్నెట్స్ ఉన్నాయి, ఏదైనా కానీ మ్యాగ్నెట్స్ అతుక్కుంటున్నాయి అవి. సో మ్యాగ్నెట్స్ పవర్ కానీ లూజ్ అయింది అనుకో, కొద్దిగా పోయింది అనుకోండి, పార్ట్ ఊడిపోయి పడిపోద్ది. ఏదైతే పార్ట్ మీరు అతికిచ్చారో అది ఊడిపోయి కింద పడిపోతుంది. ఇట్లా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, ప్రాక్టికల్గా అయితే వర్కౌట్ అయితే అవ్వదు. అండ్ ఇంకా దీనికి అప్డేట్స్ రావడం కష్టం. ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ ఉంది, ఇప్పుడు ఇది Pixel 10 Pro, ఇలాంటివి ఎన్నో తయారు చేస్తుంది గూగుల్. ఒకేసారి దీనికి అప్డేట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, దానికి అలా కాదు కదా, ఒక్కొక్కరు ఒక్కో పార్ట్ వేసుకుంటారు. సో అన్నీ ఆప్టిమైజ్ చేయడం చాలా తలకాయ నొప్పి అనమాట. అప్డేట్స్ కూడా ఇవ్వడం ఇంపాసిబుల్ వాటికి. ఇంకొకటి వాటర్ రెసిస్టెంట్ కూడా చేయలేం వాటిని. ఇట్లా కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి ప్రాజెక్ట్లో, అందుకే ఈ ప్రాజెక్ట్ అయితే కనుమరుగైపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి కూడా కొన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఫస్ట్ ఒక దాని గురించి మాట్లాడదాం. ఇది చాలా బిగ్గెస్ట్ లాస్ యాపిల్ హిస్టరీలోనే, ఇంత ఖర్చు పెట్టే ప్రాజెక్ట్ని షట్ డౌన్ చేయడం అంటే. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి యాపిల్ ప్రాజెక్ట్ టైటాన్. ఇది ఒక కార్ అనమాట, ఒక అటానమస్ కార్. దీనిలో డ్రైవర్ ఉండరు, స్టీరింగ్ ఉండదు, ఏముండవు. మనం వాయిస్ కమాండ్స్ దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇది కూడా మన iOS డివైస్ కనెక్ట్ అయిపోయి వాళ్ళ ఎకో సిస్టంలో పార్ట్గా ఇది పనిచేయాలి. ఇట్లా చాలా ఉన్నాయి దానికి, అవన్నీ వీళ్ళు చేయలేకపోయారు. 10 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారు. ఈ ప్రాజెక్ట్ మీద ఆల్మోస్ట్ $10 billion ఖర్చు పెట్టారు. 2600 మంది ఇంజనీర్స్ వర్క్ చేశారు, అందరూ వర్క్ చేశారు. కానీ 2024లో ఈ ప్రాజెక్ట్ని షట్ డౌన్ చేసేసారు. ఎందుకంటే లీడర్షిప్ మారిపోయింది, ఇంటర్నల్గా కాంప్లికేషన్స్ వచ్చినాయి, అందరూ ఈ ప్రాజెక్ట్ మీద సుముఖంగా అయితే లేరు. డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి కానీ
ప్రాఫిట్ కూడా వచ్చే మార్గాలు కనిపించట్లేదు అని చెప్పేసి బోర్డ్ మెంబర్స్ కూడా అందరూ ఎగనెస్ట్ అయిపోయారు ఈ ప్రాజెక్ట్కి. అందుకే ఈ ప్రాజెక్ట్ని ఆపేశారు. ఇంకొకటి ఏంటంటే ఏఐ కూడా బాగా భూమిలో ఉంది. మీరు ఈ పెట్టే ఖర్చు అంతా ఏఐ మీద పెట్టండి అని చెప్పేసి బోర్డ్ మెంబర్స్ ఎదురు తిరిగేసరికి ఇప్పుడు ఇంజనీర్స్ ఎవరైతే దీని మీద ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ ఏఐ మీద ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు. ఏఐ గురించి నడుస్తుంది, ఎందుకంటే ఏఐలో ఇంకా ప్రాఫిట్స్ కూడా ఎక్కువ వస్తాయి దీని మీద పెట్టే కంటే. ఇంకో ప్రాజెక్ట్ కూడా మీకు గుర్తుండే ఉంటుంది, ఒకవేళ మీరు టెక్ ఇండస్ట్రీ ఫాలో అవుతుంటే యాపిల్ నుంచి యాపిల్ ఎయిర్ పవర్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చింది. ఇది ఎప్పుడంటే 2017లో iPhone 10 ఆ లాంచ్ అప్పుడు లాంచ్ ఈవెంట్లో డిస్ప్లే కూడా తీసుకొని వచ్చారు. డిస్ప్లే అంటే చెప్పారన్నమాట ఇది మేము తీసుకొస్తాం ఫ్యూచర్లో అన్నట్లుగా. ఇదేంటంటే కాన్సెప్ట్ మనం ఇది ఛార్జింగ్ ప్యాడ్ లాగా ఉంటుంది. ఎక్కడైనా పెట్టండి, మీరు ఫోన్ ఎక్కడైనా పెట్టండి ఛార్జ్ అయిపోద్ది, వాచ్ పెట్టండి, బడ్స్ పెట్టండి, అన్ని ఒకేసారి ఛార్జ్ అయితే అవుతుంటాయి. అండ్ ఇది iOS తో ఇంటర్లింక్ అయి ఉంటుంది. మొత్తం మీరు ఏదైతే వాచ్ కానీ బడ్స్ కానీ పెడతారు కదా వాటి బ్యాటరీ ఎంత ఉందో కూడా మీకు ఫోన్లో కనిపిస్తూ ఉంటుంది, బ్యాటరీ పర్సెంటేజ్ అంతా. ఇది కంప్లీట్గా ఆపేశారు. నెక్స్ట్ ఇయర్ దీన్ని కంప్లీట్గా ఆపేసినట్టు యాపిల్ చెప్పింది, ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి. ఇది ఎందుకు ఫెయిల్ అయిందంటే లోపల ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ చూడొచ్చు, ఏదైతే మనకి కాయిల్స్ ఉంటాయి వైర్లెస్ ఛార్జింగ్లో మ్యాగ్నెటిక్ కాయిల్స్ పెడుతూ ఉంటాం కదా, ఇవన్నీ అతుక్కొని ఉన్నాయి. నార్మల్గా అయితే విడివిడిగా పెడతారు. ఇప్పుడు 3 డివైస్ మనం ఛార్జ్ చేయాలంటే 3 డిఫరెంట్గా పెడతారు. వీళ్ళ కాన్సెప్ట్ అది మొత్తం కలిపేసి పెట్టేయాలి, ఎక్కడ పెట్టినా కానీ ఛార్జింగ్ అవ్వాలని చెప్పేసి. మొత్తం కాయిల్స్ అన్ని కలిపేసేసరికి ప్రాబ్లం ఏమైందంటే ఫోన్ ఓవర్ హీట్ అవుతుంది. దాని మీద ఛార్జింగ్ పెట్టడానికి ఫోన్ పెడితే ఓవర్ హీట్ అయిపోదాం. అండ్ కొన్ని కాలిపోయినాయి కూడా, అవి కూడా వీళ్ళు నోటీస్ చేశారు. దాని ముందు సంవత్సరమే Samsung Galaxy Note 7 ఫోన్ బ్యాటరీ ప్రాబ్లమ్స్ వల్ల చాలా కాలిపోయినాయి, వాటిని ఫ్లైట్లో కూడా అలౌ చేయట్లేదు. సో మళ్ళీ ఈ డివైస్ వీళ్ళు తీసుకొని వచ్చి యాపిల్ సో ఇలా కాలిపోవడం ఇట్లా న్యూస్లు బయటకు వచ్చినాయి అనుకోని బ్రాండ్ వాల్యూ దెబ్బతింటుంది అని చెప్పేసి సో ఈ ప్రాజెక్ట్ని అయితే ఆపేశారు. నెక్స్ట్ Xiaomi నుంచి, Xiaomi వాళ్ళు గాల్లోనే మీకు ఛార్జ్ అయిపోయింది, ఫోన్ మీరు చేతిలో పట్టుకొని తిరిగితే చాలు వైర్లెస్గా ఛార్జ్ అయిపోయింది అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. దీని పేరు వచ్చేసరికి MI ఎయిర్ ఛార్జ్ టెక్నాలజీ. సో దీనికి ఒక డివైస్ అయితే ఉంటుంది. ఈ డివైస్ 5 వాట్ వరకు వైర్లెస్ ఛార్జింగ్, 5 వాట్ అవుట్పుట్ వేస్తుంది. సో మీ ఫోన్ వైర్లెస్గా 5 వాట్ వరకు ఛార్జ్ అయితే అవుతుంది. ఇది 2021లో తీసుకొచ్చారు ఈ కాన్సెప్ట్. తర్వాత ఇది వాడుకలోకి అయితే రాలేదు, కనుమరుగైపోయింది. ఇది ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ వచ్చేసరికి ఏదో డివైస్ వీళ్ళు ఫిక్స్ చేస్తున్నారో అది బాగా ఓవర్ హీట్ అయిపోతుంది, రూమ్ అంతా వేడవుతుంది. అండ్ ఇంకొకటి ఎనర్జీ లాస్ చాలా ఉంటుంది, మొత్తం వేవ్స్ తిరుగుతూ ఉంటాయి కదా, సో మీకు లాస్ అయితే చాలా ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్లో లాస్ ఎక్కువ ఉంటుంది, ఇంకా దీనిలో మీకు భయంకరంగా ఎనర్జీ లాస్ అయితే ఉంటుంది, అంటే మీ కరెంట్ బిల్ వాచిపోద్ది. ఇంకొకటి మెయిన్ రీజన్ ఓన్లీ అది 5 వాట్ వరకే ఛార్జ్ చేస్తుంది. ఫోన్ చాలా స్లోగా ఛార్జ్ అవుతుంది. 5 వాట్ ఛార్జ్ చేసేది మనం డైరెక్ట్గా ఇంట్లో ఏదైనా ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ చేసి ఇప్పుడు ఎంత ఫాస్ట్ ఛార్జర్స్ వచ్చేసినాయి. 2021 తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ ఇంకా పెరిగిపోయినాయి. ఇప్పుడు మనకి చూడొచ్చు 200 వాట్ వరకు కూడా వెళ్తాం మనం ఇయర్కి. సో ఎవ్రీ ఇయర్ మనకి పెరుగుతూ వస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్. సో 5 వాట్ అసలు దేనికి సరిపోదు ఇప్పుడున్న బ్యాటరీస్కి. సో అందుకే ఇది ప్రాజెక్ట్ కూడా షట్ డౌన్ అయిపోయింది. నెక్స్ట్ LG నుంచి ఉన్నాయి. LG కొన్ని ప్రాక్టికల్గా తీసుకొచ్చింది, అంటే మనం పబ్లిక్ వాడే విధంగా, పబ్లిక్ వాడారు కూడా వాటిని, కానీ ఫెయిల్ అయినాయి అవి. దీనిలో 3 కాన్సెప్ట్లు ఉన్నాయి, ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి LG G5 సెమీ మాడ్యులర్ ఫోన్. ఇది మాడ్యులర్ కాన్సెప్ట్. ఇది కూడా కింద మనం బ్యాటరీ ఉంటుంది కదా, బ్యాటరీ తీసేసి అక్కడ మనం ఏదన్నా అటాచ్ చేయొచ్చు. కెమెరా హ్యాండిల్ కూడా అటాచ్ చేయొచ్చు, లైక్ దానికి షట్టర్ బటన్ ఉంటుంది, ఫిజికల్గా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడం, సో ఇట్లాంటివి చేయొచ్చు. అండ్ మంచి మ్యూజిక్ వినాలనుకుంటున్నారు అనుకోండి, ఒక హైఫై మ్యూజిక్ ప్లేయర్ కూడా మీరు అటాచ్ చేయొచ్చు. దాన్ని డైరెక్ట్ అటాచ్ చేసేసి మంచి హెడ్ ఫోన్స్ మీరు కనెక్ట్ చేస్తున్నారు అనుకోండి, 32 బిట్ ఆడియో వినొచ్చు మీరు. సో ఇట్లా మాడ్యులర్ కాన్సెప్ట్ అనమాట. ఈవెన్ బ్యాటరీ కూడా మీరు రిమూవ్ చేసి దానిలోంచి బ్యాటరీ తీసేసి మళ్ళీ కొత్త బ్యాటరీ మీరు పెట్టుకోవచ్చు. ఇట్లా కాన్సెప్ట్తో తీసుకొని వచ్చింది, పబ్లిక్ కూడా దీన్ని యూజ్ చేశారు. ఇది ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ వచ్చేసరికి బ్యాటరీ రిలయబుల్ లేదనమాట, బ్యాటరీ ఫాస్ట్గా డ్రైన్ అవ్వడం. అండ్ ఇంకొకటి కెమెరా కూడా అంత క్వాలిటీ, మెయిన్ వాళ్ళు హైలైట్ చేస్తున్న కెమెరా కూడా అంత క్వాలిటీ లేకపోవడం. ఇంకా బెటర్ కెమెరాస్ మార్కెట్లో ఉన్నాయి, దానికంటే బెటర్ కెమెరా ఫోన్స్. సో ఈ రీజన్స్ వల్ల ఇది బ్యాక్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ LG Wing. ఇది ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, మన ఛానల్లో దీని అన్బాక్సింగ్ కూడా చేస్తా కొన్ని సంవత్సరాల క్రితం. ఇది కూడా చాలా మంచి కాన్సెప్ట్ అనమాట. ఫోన్ ఇట్లా స్వివిల్ అవుతుంది, ఇట్లా బయటకు వస్తుంటుంది, ఇట్లా టీ షేప్లో వస్తుంది, చూడొచ్చు మీకు స్క్రీన్ మీద. చాలా బాగుంటుంది కాన్సెప్ట్ అయితే. అండ్ ఇది రాంగ్ టైంలో వచ్చింది, చాలా మంచి కాన్సెప్ట్ ఇది బాగా అనిపించింది నాకు. ఆ వీడియో మీరు చూడొచ్చు, కంప్లీట్ వీడియో కావాలంటే నేను చేసిన వీడియోస్ ఏమైనా ఉంటే వీటిలో కింద డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడ నుంచి చూడొచ్చు. ఈ కాన్సెప్ట్ బాగుంటుంది. 2 డిస్ప్లేస్ ఉంటాయి, మనం గేమ్ ఆడుతున్నప్పుడు పైన మ్యాప్ కనిపిస్తూ ఉంటుంది, కెమెరా ఆడుతున్నప్పుడు కూడా మనం కింద డిస్ప్లే డిఫరెంట్గా యూస్ చేయొచ్చు, ఇట్లా రకరకాలుగా దీన్ని యూస్ చేయొచ్చు. ఇది 2020లో వచ్చింది, అది మెయిన్ రీజన్ ఇది ఫెయిల్ అవ్వడానికి. 2020లో వచ్చింది, రాంగ్ టైం అది. ఎందుకంటే 2019లో శాంసంగ్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేసింది, 2020లో ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేసింది. సో పబ్లిక్ ఆ కొత్త టెక్నాలజీ మీద ఇంకా బెటర్గా ఇంట్రెస్ట్ చూపించారు వీటికంటే.
సో అక్కడ ఇది ఫ్లాప్ అయిపోయింది. ఇంకా అది మెకానిజం కూడా డిఫరెంట్ ఉంటుంది కదా, మోటార్స్ మెకానిజం అవంతా కూడా రిలయబిలిటీ అయితే కొద్దిగా కష్టం దాన్ని. సో అది కూడా పబ్లిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిల్లి అట్లాంటి ఫోన్స్ కొనడానికి కూడా. అండ్ ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది ఎల్జీ నుంచి, ఎల్జీ G8X అని చెప్పేసి. ఇది డ్యూయల్ స్క్రీన్ ఫోన్ అనమాట. ఇది కూడా నేను మన ఛానల్లో అన్బాక్సింగ్ చేశాను, ఒకసారి మీరు చూడాలనుకుంటే ఆ వీడియో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇదేంటంటే మనకి ఒక డిస్ప్లే ఇస్తారు, ఫోన్ ఇస్తారు, పౌచ్లా ఉంటుంది. అది మనం కనెక్ట్ చేసామనుకోండి దానికి, మన మెయిన్ ఫోన్ బ్యాటరీ నుంచి ఈ డిస్ప్లే ఆన్ అవుతుంది. సో 2 డిస్ప్లేస్లో మనం యూస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్స్ ఉన్నాయి కదా, సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట ఇది G8Xది. సో ఇది ఎందుకు ఫెయిల్ అయిందంటే అప్పట్లో మనకి బ్యాటరీ కెపాసిటీస్ తక్కువ, 2 డిస్ప్లేస్ సేమ్ బ్యాటరీతో ఇవి రన్ అవ్వాలి, ఇది ఒక మెయిన్. ఇంకొకటి ఫోన్ వెయిట్ బాగా ఎక్కువైపోతుంది. ఇంకొక మెయిన్ రీజన్ ఇది కూడా 2019లో వచ్చింది. అదే టైంలో ఫోల్డబుల్ ఫోన్ కూడా లాంచ్ అయింది. సో ఫోల్డబుల్ ఫోన్స్ వస్తున్నాయి, మళ్ళీ రెండు ఫోన్లు మనం యూస్ చేయడం ఎందుకు అన్నట్లు కాన్సెప్ట్లో కూడా పబ్లిక్ దీని మీద ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. ఫైనల్గా వివో నెక్స్ట్ కాన్సెప్ట్. వివో నెక్స్ట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ బాగానే క్లిక్ అయింది, ఇప్పుడు కూడా మనం యూస్ చేస్తూ ఉన్నాము. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అప్పుడు మనం చూసింది అది. వివో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంకోటి కూడా ఉంటుంది, పాపప్ కెమెరా ఉంటుంది. దీని వీడియో కూడా నేను చేసి అప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను అనమాట. పాపప్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవన్నీ. ఈ పాపప్ కెమెరా కాన్సెప్ట్ మాత్రం ఫెయిల్ అయిపోయింది. ఈ పాపప్ కెమెరా ఎందుకు ఫెయిల్ అయిందంటే క్వాలిటీ బాగుండేది, ఎందుకంటే పెద్ద సెన్సార్ బయటకు వస్తుంది, మంచి క్వాలిటీ ఉండేది అప్పట్లో. కాకపోతే మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మెకానిజం చాలా మంది ఫెయిల్ అయిపోవడం, అదొక ప్రాబ్లం. అండ్ ఇంకొకటి కొంతమంది ఏరియాస్లో ఉంటారు కదా, డస్ట్ ఇట్లాంటి లోపలికి వెళ్ళిపోవడం, కెమెరా పైకి రాకపోవడం, అక్కడ స్ట్రక్ అయిపోవడం, ఇట్లాంటి రీజన్స్ చాలా అయితే ఉన్నాయి. సో ఇవన్నీ తలకాయ నొప్పులు, ఎందుకని చాలా బ్రాండ్స్ చిన్నగా మళ్ళీ నాచ్లు, పంచ్ హోల్ కెమెరాస్ ఇట్లా అయితే వచ్చేసినాయి. ఇది బాగుంటుంది ఎందుకంటే మొత్తం ఫుల్ స్క్రీన్ ఉంటుంది, కెమెరా ఉంటుంది కదా, ఫ్రంట్ మనకు హోల్స్ ఇలాంటివి అయితే ఏముండవు, కంప్లీట్ ఫుల్ స్క్రీన్లో మనకి డిస్ప్లే మనం ఎంజాయ్ చేసేవాళ్ళం. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు పాపప్ అయ్యేది. సో ఇది ఉంచాల్సింది యూజ్ చేసేవాళ్ళు కొనేవాళ్ళు, అదైతే కనుమరుగైపోయింది. ఈ కాన్సెప్ట్ అయితే అసలు కంప్లీట్గా పోయింది, పాపప్ కెమెరా. ఇవి కొన్ని టెక్ ఫైల్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది అనుకోండి, దీనికి సెకండ్ పార్ట్ ఇట్లాంటి చేయమంటే ఒక 30,000 లైక్స్ చేయండి వీడియోకి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, అప్పుడు మనం సెకండ్ పార్ట్ అయితే చేద్దాం. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.